శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము 28వ అధ్యాయము సుదర్శన స్తోత్రము. అంబరీషుడు చక్రాన్ని చూసి, విష్ణు భగవానునకు ప్రియమైన ఓ సుదర్శనమా, ఆగు ఆగు, నేను నీకు నమస్కరిస్తాను. ఇతడు వేదం చదువుకున్నవాడు కనుక సంతోషంతో ఇతని ప్రాణాలు బదులు నా ప్రాణాలిస్తాను. బ్రాహ్మణ వధ మానుము, కానిచో నాతో యుద్ధానికి రమ్ము. నీవు శత్రువులకు లొంగని భగవంతుని ఆయుధానివి. అయినా కూడా నీవు నాకు దైవమైనప్పటికీ నీతో యుద్ధం చేస్తాను. క్షత్రియుడు ఒకనిని యోచించకూడదని బ్రహ్మ నిందించెను. అయినా కూడా గొడవ ఎందుకని నేను నిన్ను అడుగుచున్నాను. నీవు సకల దేవతలను రక్షించిన దానివని, నీ బలం హెచ్చని నేనెరుగుదును. అయినప్పటికీ నా బాహుబలం నిన్ను యుద్ధానికి పిలుస్తుంది. శ్రీ మహావిష్ణువు ఆదిగా గల వేల్పులందరూ మన ఇద్దరి యుద్ధాన్ని చూస్తారు. నేను నిన్ను క్రిందికి తోసిన వెంటనే మునీంద్రుణ్ణి వదులుతావు. నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే, విష్ణు భగవానుని చేతియందు ఇంకా కొంతకాలం ఉండాలనుకుంటే నన్ను శరణన్న మునీంద్రుణ్ణి వదిలిపెట్టు అని అంబరీషుడు పలికెను. సుదర్శనం ఆ మాటలకు ఎంతో సంతోషించినప్పటికీ అతనిని పరీక్షించాలనే నెపముతో కోపాన్ని నటిస్తూ, ఓ అంబరీష, నేను చంపటానికే సాధ్యం కాని రాక్షసులను, మధు కౌటబులను చంపాను. అట్టి ఈ దుర్వాసుని చంపటం ఎవరితరం కాదు. అతడే నన్ను దశకు తెచ్చాడు. నేను బ్రహ్మశంకరుల తేజస్సు ధరించాను. ఇతరులు నన్ను కన్నెత్తి చూడలేరు. బ్రహ్మరుద్ర తేజాలను మించిన నన్ను, క్షాత్ర తేజం కలిగిన నీవు నన్నేమీ చేయలేవు. బలవంతుడైన పగవారితో సంధి చేసుకోవడం మంచిది. నీవు మూర్ఖత్వముతో మంచి చెడ్డలు ఆలోచించక యుద్ధానికి సమకట్టావు. నీవు హరిభక్తుడవని నీవన్న మాటలకు ఇంతవరకు సహించాను. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవడం మంచిది కాదు అన్నాడు. ఆ మాటలు విన్న అంబరీషుడు కోపంతో, సుదర్శనమా, నా దేవుని సమాధానివని ఇంతవరకు నిన్ను వేడుకున్నాను. లేకపోతే నా బాణాలతో ఎప్పుడో నిన్ను ముక్కలు ముక్కలు చేసి ఉండేవాడిని. క్షత్రియుల ధర్మం ఏమిటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. శరణన్న వారిని విడిచిపెట్టడం మా వంశంలో లేదు. బ్రాహ్మణుల మీద, గోవుల మీద, స్త్రీల మీద ఇంతవరకు నేను బాణము ప్రయోగించలేదు. నీవు నాకు దైవంతో సమానము. అందుచేత ఇంతవరకు సహించాను. నీవు దైవత్వాన్ని విడిచిపెట్టి క్షత్రియ ధర్మానికి సిద్ధపడ్డావు. బలాబలాలు తేల్చుకుందాం, యుద్ధానికి రా అంటూ బాణం తీసి సుదర్శనం మీదికి వాడి అయిన బాణాలు వదిలాడు. అప్పుడు సుదర్శనం దేవరూపం ధరించి, రాజా, నిన్ను కాపాడమని శ్రీమన్నారాయణుడు నన్ను పంపించాడు. నిన్ను శరణుజొచ్చిన ఆ మునిని విడిచిపెడుతున్నాను అంటూ కాళ్ళ మీద పడ్డాడు. అంబరీషుడు నొచ్చుకుంటూ సుదర్శనమును లేవనెత్తి, నీకు నాకు ఏనుగుకు దోమకు ఉన్నంత తేడా ఉంది. నీ చేతిలో మరణించడానికే యుద్ధానికి దిగాను. రాక్షస సంహారివి, నీ బలం నాకు తెలియకపోలేదు. విశ్వాంస నీలో ఉంది. నమస్కారం, నన్ను కరుణించు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు. అంబరీషుడిని సుదర్శనుడు లేవనెత్తి, నీకు మేలు కలుగుతుంది అంటూ దీవించి అదృశ్యమయ్యెను. అంబరీషుడు చేసిన ఈ సుదర్శన స్తోత్రం చాలా గొప్పది. దీనిని చదివినప్పటికీ వినినప్పటికీ ఇహపర సుఖాలు ప్రాప్తిస్తాయి అని అత్రి మహర్షి వివరించెను. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము 28వ అధ్యాయము సంపూర్ణము. ఓం నమః శివాయ.